బిగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 1611 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి తొంభై 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ తమిళనాడులోని వేలూరు, త్రిపుర తూర్పు లోక్సభ స్థానాల ఎన్నిక వాయిదా పడడంతో 95 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జియల్ ఓరం, సదానంద గౌడ, పొన్ రాధాకృష్ణన్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, డీఎంకే నేతలు దయానిధి మారన్, ఏ రాజా, కనిమొళి తదితరులు రెండో దశ బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఉన్నారు. ఉదయం నుంచే ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రైట్గా మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, చెప్పండి, రెండో విడత లోక్సభ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎస్ 17వ లోక్సభకు సంబంధించిన రెండవ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇప్పుడు 7 గంటలకి పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం 97 లోక్సభ స్థానాలకి మొదటగా షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కూడా 2 స్థానాల్లో ముఖ్యంగా తూర్పు త్రిపుర, అలాగే వేలూరు స్థానానికి ముఖ్యంగా ధన ప్రవాహం, అలాగే శాంతి భద్రతల కారణంగా ఈ 2 స్థానాలకి కూడా ఎన్నికల్ని వాయిదా వేయడం జరిగింది. మొత్తం 95 స్థానాల్లో ముఖ్యంగా ప్రస్తుతం పోలింగ్ అనేది ప్రారంభం కావడం జరిగింది. అస్సాంలో, అలాగే ఉత్తరప్రదేశ్, కొన్ని చోట్ల తమిళనాడులో కూడా ప్రస్తుతం ఈవీఎంలు మొరాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి విడతలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నాయో, ముఖ్యంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగా పనిచేయకపోవడం వంటి సంబంధించిన అంశాలకు సంబంధించి అదే తరహాలో ఇప్పుడు రెండో విడతలో కూడా కొంత ఇబ్బందులు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. వాటిని రెక్టిఫై చేసే విధంగా కూడా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా తమిళనాడులో 38 స్థానాలకి, మొత్తం 39 స్థానాలు ఉంటే 38 స్థానాలకు కూడా ఈ విడతలో పూర్తిగా ఒకే దశలో ఎన్నికలు జరగాల్సి ఉండగా వేలూరులో ధన ప్రవాహం అధికంగా ఉండడంతో పారదర్శకంగా ఎన్నికలు జరగవని భావించి ఒక స్థానానికి ఎన్నికల్ని రద్దు చేయడం జరిగింది. సో అక్కడ 38 స్థానాలకి, అలాగే ముఖ్యంగా కర్ణాటకలో 14 స్థానాలకి, మహారాష్ట్రలో 10 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో 8 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఒడిశా, అలాగే ఇతర రాష్ట్రాలకి ముఖ్యంగా 5 స్థానాల్లో, ప్రధానంగా అస్సాం, బీహార్లో 5 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్గఢ్, బెంగాల్లో చెరో 3 స్థానాలకి, అలాగే జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలకి, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి శాంతియుతంగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు అయితే చేయడం జరిగింది. దాదాపు 15.5 కోట్ల మంది ప్రజానీకం ఈ రెండో విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. 1,70,000కు పైగా ఈవీఎం, ముఖ్యంగా పోలింగ్ బూత్స్ ద్వారా ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలతో పూర్తి స్థాయిలో ఈ రెండో విడత ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అలాగే కీలకమైన నేతలు ముఖ్యంగా ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ సహా కేంద్ర మంత్రులు 4 ప్రస్తుత బీజేపీ కేంద్ర మంత్రులు, అలాగే ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన కీలక నేతలు ముఖ్యంగా వీరప్ప మొయిలీ, అలాగే రాజ్ బబ్బర్, ముఖ్యంగా ఫరూక్ అబ్దుల్లా, హేమమాలిని సహా ముఖ్యంగా దయానిధి మారన్, కనిమోజీ, అలాగే ముఖ్యంగా ఏ రాజా, ఈ విధంగా కీలక నేతలు కూడా ఈ రెండో విడత పోలింగ్ బరిలో ఉండడం జరిగింది. ముఖ్యంగా వందలాది మంది, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి దాదాపు 822 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు 38 స్థానాలకి. అలాగే కర్ణాటకకు సంబంధించి 14 స్థానాలకి 241 మంది, అలాగే మహారాష్ట్రలో 179 మంది, ఈ విధంగా ముఖ్యంగా వందలాది సంఖ్యలో ముఖ్యంగా అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఎన్నికలు రెండో విడత ప్రారంభానికి ముందు ఈసీ తీసుకున్న చర్యలు కానీ, ప్రచార కార్యక్రమాలకి కానీ ముమ్మరంగా సాగించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇతర ప్రతిపక్ష నేతలు కానీ నువ్వా నేనా అంటూ పోటీగా ఎన్నికల ప్రచారాలు అయితే నిర్వహించడం జరిగింది. గతంలో సాధించిన స్థానాల కంటే మెరుగైన స్థానాలు సాధిస్తామని చెప్పి నేతలంతా కూడా ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఓటర్లు ప్రధానంగా ఓటు
వేసేందుకు క్యూ లైన్లలో నించున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ముఖ్యంగా భారీ సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఈరోజు ఉదయం ఒక ట్వీట్ చేయడం జరిగింది. రెండవ విడత పోలింగ్ ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు తమ నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పి మోడీ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే యువత కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని చెప్పి ముఖ్యంగా పిలుపు ఇవ్వడం జరిగింది. కీలక నేతలు ఇప్పటికే ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినంత వరకు ఇటు రజనీకాంత్ సహా చిదంబరం ఫ్యామిలీ అలాగే కీలక నేతలతో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సుశీల్ కుమార్ షిండే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో 2 స్థానాలకి శ్రీనగర్ అలాగే ఉదంపూర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేయడం జరిగింది. సీసీ కెమెరాలు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా కూడా ఎన్నికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. సాయంత్రం 3:30-4 గంటలకే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ అనేది ముగియబోతోంది. అలాగే ఈ మిగతా చోట్ల మొత్తం 95 స్థానాలకి మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనేది జరగబోతుంది. అయితే ఒక మదురైలో మాత్రం అక్కడ ఒక పండగ నేపథ్యంలో రాత్రి 8 గంటల వరకు కూడా మదురైలో అవకాశం కల్పించడం జరిగింది. కొద్దిగా కేవలం ఈ 95 లోక్సభ స్థానాలే కాదు, ముఖ్యంగా తమిళనాడులోను అలాగే ఇటు ఒడిశాలోను అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ అనేది జరుగుతుంది. 18 అసెంబ్లీ స్థానాలకి తమిళనాడులో అలాగే 35 అసెంబ్లీ స్థానాలకి ఒడిశాలో పోలింగ్ అనేది జరుగుతుంది. సో మొదటి విడతలో తలెత్తిన సమస్యలు ఏవి తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ముఖ్యంగా ఎండల ప్రభావం కూడా అధికంగా ఉండడంతో వారికి మంచినీటి సౌకర్యం అలాగే కూర్చోవడానికి చైర్స్ సహా ముఖ్యంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయడం ఈ విధంగా అనేక రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి ఈసీ చెప్తోంది. కానీ ఈవీఎంలు మొరాయించడం మాత్రం ముఖ్యంగా ఈ సమస్య అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఎవరైతే సిబ్బంది ఎన్నికలు నిర్వహించడానికి వస్తారో వారికి కొంత అవగాహన లేకపోవడం, టెక్నికాలిటీ విషయంలో ముఖ్యంగా ఆ కేబుల్స్ కనెక్ట్ చేయడం కానీ బటన్ సిస్టమ్ ముఖ్యంగా ఓటర్కి సరైన విధానంలో చెప్పే పద్ధతిలో కానీ ముఖ్యంగా ఇక్కడ లోపాలు తలెత్తడం వల్ల అక్కడ కొంత పోలింగ్ అనేది ఆలస్యం అవుతుంది. అలాగే ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాలు పనిచేయకపోవడం, స్ట్రక్ అవ్వడం, మళ్ళీ టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చి వాటిని క్లియర్ చేసేంత వరకు కూడా పోలింగ్ ఆగిపోవడం వంటి సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఈవీఎంలు వీవీప్యాట్ అంశాలకు సంబంధించిన సమస్యలు అయితే కొంతవరకు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకంతున్న సమాచారం ప్రకారం అస్సాం, తమిళనాడు అలాగే కర్ణాటక సహా ఈ యూపీ, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశాలు కొంత సమస్యలు తలెత్తుతున్నాయన్న సమాచారం అయితే అందుతోంది. పూర్తి స్థాయిలో పోలింగ్ని ప్రశాంతంగా నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి మాత్రం ఈసీ కొన్ని కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అది భద్రతా పరంగా ఉన్న విషయాల్లో కానీ ఈ ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాలు పోలింగ్ నిర్వహించే అధికారుల విషయంలో కానీ అలాగే ఏర్పాట్ల విషయంలో కానీ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సో ఈసీ పైన వస్తున్న విమర్శల నేపథ్యంలో రెండవ విడత ఎన్నికలనైనా సజావుగా జరపాలి అన్న ఒక దృఢ సంకల్పంతో అయితే ఈసీ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. సో ప్రస్తుతం పోలింగ్ అనేది ప్రారంభమైంది 7 గంటలకి. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కాని ప్రాంతాలు పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో. సో ఖచ్చితంగా ఈ 170,000కు పైగా ఏవైతే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారో సాయంత్రం వరకు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా వెబ్కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న రాష్ట్ర సీఈఓల ద్వారా ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారుల ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో కీలక నియోజకవర్గాల్లో ఎక్కడైతే శాంతి భద్రతల పరంగా విఘాతం కలుగుతుంది అనుకున్న స్థానాల్లో ముఖ్యంగా ఇప్పటికే తమిళనాడులో ఏడీఎంకే అలాగే డిఎంకే మధ్య వార్ కొనసాగుతోంది. ధన ప్రవాహంలో ముఖ్యంగా అధికార పక్షాన్ని విడిచిపెడుతున్నారు, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారన్న వ్యాఖ్యలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి పోలింగ్ సందర్భంగా ఆ తరహాలో ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే ఈ తమిళనాడులో అదనపు బలగాల్ని మోహరించడం జరిగింది. అలాగే సున్నితమైన రాష్ట్రాలు బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా అదనపు బలగాలను మోహరించి ఈ ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు అయితే ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రధానంగా యూపీలో చూసుకున్నట్లయితే 8 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నగినా అలాగే అమ్రోలి అలాగే బులంద్షహర్, అలీగఢ్ అలాగే ముఖ్యంగా ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ అలాగే హత్రి స్థానాల్లో మధుర స్థానానికి సంబంధించినంత వరకు హేమమాలిని బరిలో ఉన్నారు. ఈమె గతం నుంచి కూడా అక్కడ సంక్షేమ పథకాలు దత్తత తీసుకున్న గ్రామాలు కానీ అలాగే ఇచ్చిన హామీలు కానీ అమలుపరచలేదన్న విమర్శ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ ఆగ్రా స్థానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ముఖ్యంగా హిందుత్వ ఓటు బ్యాంకు, యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిపైన కూడా ప్రభావం పడుతుంది ఉత్తరప్రదేశ్లో అని చెప్పి
ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా జల్పాయ్గురి, అలాగే రాయ్గంజ్, ముఖ్యంగా డార్జిలింగ్ ఈ స్థానాల్లో ఇవి కీలకమైన స్థానాలు వెస్ట్ బెంగాల్కి సంబంధించి. ఈ స్థానాల్లో ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా బలపడింది అన్న ధీమానైతే వ్యక్తపరుస్తుంది. అలాగే ఇటు వెస్ట్ బెంగాల్ టీఎంసీ మాత్రం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఉన్న సెలబ్రిటీస్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ అక్కడ టికెట్లను కేటాయించడం జరిగింది. సో ఖచ్చితంగా టీఎంసీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా టీఎంసీ పైన కూడా అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ టీఎంసీ కార్యకర్తలు గుండాలా వ్యవహరిస్తున్నారు, వారికి అనుకూలంగా ఓటు వేసే వారిని పోలింగ్ స్టేషన్లకి అనుమతిస్తున్నారు, మిగతా వారిని అనుమతించడం లేదు అన్న ఒక ఫిర్యాదు అయితే ఈసీకి అందడం జరిగింది. సో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని పోలింగ్ బూత్స్ వద్ద ఏర్పాటు చేసే దిశగా ఈసీ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే బీహార్లో కూడా ముఖ్యంగా కిషన్గంజ్, కథియారా, అలాగే పూర్నియా, ముఖ్యంగా భగల్పూర్ ఈ స్థానాల్లో ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అలాగే సున్నితమైన ప్రాంతాలుగా వీటిని గుర్తించడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీహార్లో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక శ్రీనగర్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, అలాగే ఉధంపూర్ ఈ 2 స్థానాలకి ముఖ్యంగా శ్రీనగర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు, అలాగే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది జమ్మూ కాశ్మీర్ నుంచి. సో ఇక్కడ కూడా ఈ ఉగ్రవాదులు ఏమైనా దాడులు చేస్తారన్న నేపథ్యంలో నిన్న సిఆర్పిఎఫ్ క్యాంప్ పైన దాడి చేయడం జరిగింది పుల్వామాలో. సో ఇప్పుడు అటువంటి ఉగ్రవాద దాడులకి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా అదనపు బలగాలను మోహరించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. ఓవరాల్గా రెండో ఫేజ్ పోలింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తం 95 స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి, అలాగే 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో చూడాలి పోలింగ్ పర్సంటేజ్ గతం కన్నా మెరుగవుతుందా, ఏ విధంగా ముఖ్యంగా ఈ రెండవ విడత పోలింగ్ జరుగుతుందనేది. రైట్, థ్యాంక్ యూ గోపి.